యాక్చువల్గా ఒక ప్రాజెక్ట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఆ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి హెచ్ఎండిఏ పర్మిషన్స్ ఖచ్చితంగా ఉన్నాయా లేవా, తర్వాత డిటిసిపి పర్మిషన్ ఉందా లేదా, అంటే లోకల్ బాడీస్ పర్మిషన్ ఉందా లేదా చూసుకోవాలి. సో ఆ హెచ్ఎండిఏ పర్మిషన్ తీసుకునేటప్పటికి ఏమవుతుందంటే ఆ ల్యాండ్ను అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్కి మార్చబడిందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. తర్వాత వాళ్ళ డాక్యుమెంటేషన్ మనం 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 ఒక ప్లాట్పై కొంటున్నప్పుడు మనం లీగాలిటీగా డాక్యుమెంటేషన్ అడిగితే మనం కొనక ముందే వాళ్ళు మనకు డాక్యుమెంట్స్ ఇచ్చి మీరు వెరిఫికేషన్ చేసుకున్న తర్వాతనే మనం కొనే అవకాశం వాళ్ళు ఇస్తున్నారా ఇవ్వట్లేదా. ఎందుకంటే ప్రతి రూపాయి కూడబెట్టి మనం పోగేసిన తర్వాత మన అమౌంట్ అక్కడ ఒక ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మనకు అధికారం ఉంది. మేము మీ ల్యాండ్ దగ్గర మీ దగ్గర కొంటున్నాం కాబట్టి మీరు డాక్యుమెంటేషన్ ఇస్తే ఒకసారి లీగల్ ఎక్స్పర్ట్ని ఒకసారి మేము చెక్ చేసుకుంటాము, ఎవ్రీథింగ్ క్లియర్గా ఉంటే మేము వెళ్తామని చెప్పని ఖచ్చితంగా ప్రతి కస్టమర్ అడగాలి. చాలామంది ఏం చేస్తారంటే హెచ్ఎండిఏ ఉండగానే కళ్ళు మూసుకొని తీసుకుంటారు, కానీ దాంట్లో కూడా చాలా జోన్స్ ఉంటాయి. హెచ్ఎండిఏలో కూడా కన్జర్వేషన్ జోన్ ఉంటుంది, రెసిడెన్షియల్ జోన్స్ ఉంటాయి. కాబట్టి మనం ఏ జోన్లో ఉన్నాం, మనం హెచ్ఎండిఏలో తీసుకున్నా సరే మనం తీసుకున్న వెంచరు R1 జోన్లో ఉందా లేదా, కన్జర్వేషన్ జోన్లో ఉందా, సో అటువంటిది తెలుసుకోవాలి. తర్వాత నాన్ అగ్రికల్చర్ ల్యాండ్కి దాన్ని నాలా అంటారు, నాలా కన్వర్జేషన్ అయిందా కాలేదా, సో వీళ్ళు ఎప్పుడు మనకు లేఅవుట్ పర్మిషన్కి ఎప్పుడు వెళ్ళారు, రెరా ఎప్పటికి వెళ్ళారు, సో తర్వాత వీళ్ళు ఎన్ని ఇయర్స్ లోపల ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తారు, అది దేంట్లో ఉంటుంది, రెరాలో ఉంటుంది. సో అవన్నీ కూడా మనం వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత లింక్ డాక్యుమెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్.